అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. మిథున రాశి వారి ఇంట్లో రహస్యంగా ఈ దేవత తిరుగుతుంది. ఎన్ని పనులున్నా సరే 10 నిమిషాలు ఆ పనులన్నీ పక్కన పెట్టేసి ఒంటరిగా కూర్చుని ఈ వీడియోను వినండి. ఎందుకంటే ఈ వీడియోలో చెప్పేటటువంటి విషయాలు మీరు పూర్తిగా వింటే కనుక మీ గుండె చల్లముంటుంది. మీ ఇంటికి రాత్రిపూట రహస్యంగా ఒక దేవత వచ్చి వెళ్తుంది. ఆ దేవత ఎవరని తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలాగే దానికి మించినటువంటి సంతోషం కూడా పడతారు. మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి. మన సమస్యలు పరిష్కరించే గురువుగారు ఎవరైనా దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా. అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు. ఉన్నది ఉన్నట్లుగా మన గురించి, మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియజేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కని పరిష్కారం తెలియజేస్తారు. కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి. చాలా నమ్మకమైన గురువుగారు, ఒక్కసారి ప్రయత్నించండి. ఇన్నాళ్ళ నుంచి ఇంత చిన్న విషయాన్ని తెలుసుకోలేక మా జీవితాన్ని రకరకాలైనటువంటి సమస్యలు, కష్టాలు, నష్టాలు పాలు చేసుకొని మేము ఇంత ఇబ్బంది పడడానికి కారణం మేమే. ఎందుకంటే ఆ దైవం మా మీద దృష్టి చూపించింది. కానీ మేమే తెలుసుకోలేక మా సమస్యలు మేమే ఫుల్ స్టాప్ పెట్టుకోలేక చాలా రకాలుగా మానసికంగా నలిగిపోతున్నాము. తప్పు మాదే. ఆ దైవంది ఏదీ లేదన్న విషయాన్ని మీరు తెలుసుకొని ఆ సత్యాన్ని మీరు అర్థం చేసుకున్న తర్వాత మీ కన్నుల వెంట తెలియకుండానే కన్నీళ్లు కార్చడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆ దేవుడు లేడా, మా మీద ఎందుకింత బాధ చూపిస్తున్నాడు, మేమేం పాపం చేశామని చెప్పి దైవాన్ని నిందించేటటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ మీ యొక్క మాట తీరనేది చాలా పొరపాటు. ఆ సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. మీరు మీ కంట కన్నీరు కార్చడం అనేది జరుగుతుంది కదా. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అయితే మిథున రాశి వారు చాలా తెలివైనవారండి. ఏదైనా సరే వీరి జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా ఆ సమస్యలకి ఎక్కడ కూడా వీరు భయపడడం కానీ వెనకడుగు వేయడం కానీ ఉండదు. అలాగే వీరేంటంటే అలంకార ప్రియులుగా కూడా చెప్పుకోవచ్చు. వీరు చక్కగా అందంగా రెడీ అవ్వడానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారనమాట. మగవారవ్వచ్చు, ఆడవారవ్వచ్చు, అలంకార ప్రియులుగా చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో చిన్నతనం నుంచి కూడా వీరు వయసుకు మించినటువంటి కష్టాలు చూస్తూనే పెరుగుతూ ఉంటారు. వీరిని చూస్తే ఏదైనా సరే ఎవరైనా సరే ముందు వారిని చూడగానే వారి యొక్క రూపానికి మాత్రం ప్రతి ఒక్కరూ కూడా దాసోహం అవ్వాల్సిందే. ఈ మిథున రాశి వారు చాలా అందంగా ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. కావాలంటే ఈ మిథున రాశి వారు మిమ్మల్ని ఒక్కసారి మీరే గమనించుకోండి. అది ఆడవారవ్వచ్చు, మగవారవ్వచ్చు, చాలా అందంగా ఎంత వయసు వచ్చినా సరే చిన్న వయసులాగే కనిపిస్తారనమాట. మగవారు కూడా మంచి హెయిర్ స్టైల్ తోటి అలాగే మంచి పర్సనాలిటీ తోటి హాట్గా చాలా చక్కగా ఉంటారు. మగవారు కూడా అలాగే ఆడవారు కూడా చాలా చక్కగా ఉంటారు. తెల్లగా పొడవైనటువంటి జుట్టుతో పెద్ద పెద్ద కళ్ళతోటి చాలా చక్కగా ఉంటారు. అలాగే వీరు అలంకార ప్రియులు. ఎక్కువగా చక్కగా రెడీ అవ్వడానికి, అందంగా ఉండడానికి, బాగా ఉండడానికి ఇష్టపడతారు. ఎంత బాగున్నా బాగోలేకపోయినా సరే ఎక్కువగా అలానే ఉంటారనమాట. ఈ మిథున రాశి వారు ఏదైనా సరే ఒక ఛాలెంజ్ ఏదైనా ఒక ఛాలెంజ్గా తీసుకుంటారనమాట. ఎక్కడ తగ్గరు. వీరికి వచ్చే సమస్యలు ఎలా ఉంటాయంటే చాలా చాలా పెద్దగా ఉంటాయి. కానీ ఆ సమస్య లోతును చూసి ఎక్కడ కూడా ఈ సమస్య జరుగుతుంది, పొరపాటు ఏంటనేది ఆ సమస్య యొక్క పునాది మీద వీరి దృష్టి ఉంటుందన్నమాట. దాన్ని అక్కడ కదిలించేసి వారు ఆర్థిక సమస్యలు తీసివేయడం అనేది జరుగుతుంది. అంతేకాని పైపైన మాటలు విని ఏది కూడా ఏమి చేయరు. ఏదైనా వీరి ఆలోచన విధానం అనేది చాలా లోతుగా ఉంటుంది. అలాగే వీరు ఎవ్వరికీ కూడా దొరకరు. ఎవరైనా వీరిని ఇబ్బంది పెడదామని చూసినా, ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేసినా వారి మనుషుల్ని, మాటల్ని ఆటోమేటిక్గా ఈజీగా అర్థం చేసుకుంటారనమాట వీరు. వీరిని కనుక ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూసినా, ఏదైనా మోసం చేయాలని చూసినా అవతల వారి అంత చూసేదాకా ఈ మిథున రాశి వారి వదిలిపెట్టరు. అసలు ముందుగా చెప్పాలంటే ఎవ్వరికీ వీరు దొరకరు. వీరి ఆలోచన కానీ వీరి మాట తీరు కానీ అస్సలు దేంట్లో కూడా వీరిని కనిపెట్టడం అనేది ఎవ్వరి వల్ల కూడా కాదు. అంత తెలివైనటువంటి వారు ఈ మిథున రాశి వారు. చిన్న వయసు నుంచి కూడా వీరికి తెలివితేటలనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే వీరు చాలా చాలా ఆశావాదులు. మేము బాగా మంచిగా ఒక స్థాయిలో ఉండాలి, కోట్లు కోట్లు బాగా కూడబెట్టాలని చెప్పి తపన పడుతూ ఉంటారనమాట. అట్లా డబ్బుకి ఎక్కడ కూడా మేము 10 మందిలో ఒకరిలో ఉండేదేంటి, మాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటిది పేరు కావాలి, ఆ పేరు ప్రతిష్ట కావాలని చెప్పేసి చాలా ఆరాటపడుతూ ఉంటారనమాట.
కాబట్టి మిథున్ రాశి వారు చూసి గమనించినట్లయితే అన్ని వర్గాల నుంచి మంచి లక్షణాలని తెలియవచ్చు, అర్థం కావచ్చు. వారి యొక్క ఆశ కానీ, డబ్బు సంపాదించడం కానీ, 10 మందితో పోటీగా ఉండడం కానీ, ఇట్లా ఏది చూసినా కూడా వారికి తిరగనేది ఉండదు. అలాగే ఈ మిథున్ రాశి వారిలో చాలామంది కూడా ఎక్కువగా డబ్బు అంటే కోటీశ్వరులుగా ఉన్నవారు ఉంటారు. ఎక్కువగా చాలా వరకు కూడా 100లో మనం 60-70% గమనించినట్లయితే ఎక్కువగా డబ్బుకు ఎటువంటి కొరత లేనటువంటి వారే ఈ రాశి వారిలో ఉంటారన్నమాట. ఏదో 30-40% మంది మాత్రమే కొంచెం అంటే కొంచెం మరీ కఠినంగా పేదరికం అయితే అనుభవించరు, కానీ ఒక రకంగానైనా సరే వేరే సెటిల్గా అవుతూ ఉంటారన్నమాట. ఒక మంచి స్థాయిలో ఉంటారు. చేతిలో డబ్బనేది ఈ మిథున రాశి వారికి ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే వీరు మంచి పట్టుదలగా సంపాదించి, అంటే వారి కోసం, వారి కుటుంబం కోసం ఎంత కష్టమైనా సరే వాళ్ళు పడతారనమాట. అసలు ఇబ్బందులైతే లేకుండా ఉండవు. అవి ఖచ్చితంగా ఈ రాశి వారికి వచ్చేటటువంటి కష్టాలు మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, నిజంగా వీరి జీవితంలో చిన్న వయసు నుంచి అన్ని రకాలైనటువంటి కష్టాలు, అవమానాలు వీరు ఎదుర్కొన్నటువంటి వారు. ఒక్కసారి మనం ఆలోచిస్తే కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ కూడా వీళ్ళకు ఉండదనమాట. అంటే నా అనుకున్న వాళ్ళే వీరిని అవమానించి మాట్లాడడం, తక్కువ చేసి మాట్లాడడం, ఇలాంటివన్నీ కూడా వీరి జీవితం మీద పడడం వల్లే నేను అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోవాలని చెప్పి మంచి చెడులు పూర్తిగా అర్థం చేసుకొని, ప్రతి దానికి డబ్బు ఉంటే ఎవరైనా మనము అంటే నోరు మూసేలాగా మనం చేసుకోవచ్చని చెప్పి డబ్బు మీద ఎక్కువగా ఫోకస్ అని పెట్టి ఎదగడం కోసం, దానికోసం ఎన్నో రకాలైనటువంటి కష్టాలు పడతారు. అలాగే కుటుంబ సభ్యులు, వీరి భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారిని నిజంగా చాలా అంటే చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. ఈ మిథున్ రాశి వారిని ఎవరైతే చేసుకుంటారో, అది ఆడవారవ్వచ్చు లేదా మగవారవ్వచ్చు, చాలా చాలా అదృష్టవంతులండి. వారు నుంచి వారు కలలో కూడా ఊహించినటువంటి జీవితాన్ని, వీరు ఊహించినటువంటి సంపదను, కలలో కూడా ఊహించినటువంటి అదృష్టాన్ని ఈ మిథున రాశి వారు చూపిస్తారనమాట. వారి జీవిత భాగస్వామి అంత అదృష్టవంతులు. ఆర్థిక సుఖము ఈ మిథున రాశి వాళ్ళు ఎవరైనా సరే చేసుకున్నట్లయితే ఎక్కువగా అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు. ఇక వారికి జీవితంలో ఎటువంటి లోటు లేనట్లే అంత బాగా చూసుకుంటారనమాట. ఎందుకంటే నా కుటుంబం నాది అని చెప్పి ఆ యొక్క స్వార్థం, ప్రేమాభిమానాలు వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ మిథున రాశి వారిని చేసుకున్న వారు నిజంగా అంటే నిజంగా చాలా అదృష్టవంతులు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే కుటుంబం కోసం అవన్నీ కూడా వారి నెత్తి మీద పెట్టుకొని ఆ కష్టాలన్నీ వారి పడి, కుటుంబ సభ్యులు మాత్రం ఎటువంటి లోటునది రాకుండా వీరు చూసుకుంటారనమాట. ఇక ఈ మిథున రాశి వారికి ఏంటంటే కొన్ని మానసిక సమస్యలతోటి వీరికి కూడా కొన్ని రకాలైనటువంటి సమస్యలు జీవితంలో వస్తే, ప్రతి మనిషికి కూడా ఏదైనా సరే బిచ్చగాడు దగ్గర నుంచి కోటీశ్వరుడు దాకా ఎవరికైనా సరే ప్రతి ఒక్క మనిషికి కూడా కష్టకాలంలో కూర్చొని మానసికంగా కుమిలిపోయినటువంటి సందర్భాలు ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి కదా. అలాగే ఈ మిథున రాశి వారి జీవితంలో కూడా ఒక గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ వీరు ఖచ్చితంగా కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు కూడా చాలా గట్టిగా వస్తాయన్నమాట. వాళ్ళు ఏంటంటే ఒకసారి కుమిలిపోయినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. నా అనేవాళ్ళు ఎవరు కూడా వారికి సపోర్ట్ చేయక కుమిలిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎంత కుమిలిపోతారంటే ఆ కష్టాలకి నిజంగా దేవుడు ఉన్నాడా అనేటటువంటి క్వశ్చన్ చేసుకున్నటువంటి సందర్భాలు కూడా వారికి ఎక్కువగా ఉన్నాయి. కానీ మీకు తెలియకుండానే మీ ఇంట్లో రహస్యంగా ఒక దేవత తిరుగుతుంది. అది కూడా రాత్రి సమయంలో మీ ఇంటికి ప్రతిరోజు కూడా వచ్చి వెళుతుంది. ఆ దేవత మీ ఇంట్లో ఎప్పటి నుంచి అయితే అడుగు పెడుతుందో అప్పటి నుంచి మీకు చాలా వరకు ఇంకా ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాల నుంచి, ఇంకా ఎన్నో రకాలైనటువంటి భయంకరమైనటువంటి సమస్య నుంచి ఆ దేవత మిమ్మల్ని ఎప్పటికప్పుడు కూడా కాపాడుకుంటూ వస్తుంది. లేదంటే మీరు మీ జీవితంలో ఈ మాత్రమైనా సరే సక్సెస్ చూడగలిగేవారు కాదు. ఈ మధ్య కాస్తో కూస్తో సంతోషంగా ఉంటున్నారంటే దానికి కారణం కూడా ఆ దేవతే. కాబట్టి ఆ దేవతను గుర్తించే సమయం వచ్చింది. సాక్షాత్తు ఆ దేవతే ప్రత్యక్షమైతే తట్టుకోగలిగినటువంటి శక్తి మనలో లేదు. కాబట్టి ఏదో ఒక రూపంలో అంటే దైవం రూపంలో వస్తే ఎవరు కూడా తట్టుకోగలిగినటువంటి శక్తి ఉండదు. కాబట్టి మనకు ఆ దైవం ఏంటంటే ఏదో ఒక మనిషి రూపంలోనో లేక ఏదో ఒక మానవ రూపంలోనో మీకు తెలియచేయడానికి ఇష్టపడుతుంది. కాబట్టి ఆ దేవత గురించి ఇప్పుడు మీకు తెలుసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఎందుకంటే మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ ఇక పూర్తి స్థాయిలో తగ్గిపోబోతుంది. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే రావు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఆ దేవత ఎవరో తెలిస్తే నిజంగా మీ గుండె జల్లుమంటుంది. ఆ దేవత ఎవరంటే మీ ఇంటి యొక్క కులదేవత. ఈ మాట నిజమేనండి. మీ పెద్దవారినైనా లేదంటే చాలామందికి తెలిసి ఉండవచ్చు.
తెలియని వాళ్ళకైతే మీ పెద్దవాన్ని, మీ తల్లిదండ్రులను, మీ అమ్మమ్మలను, మీ తాతయ్యలను ఇలా ఏదో ఒకరిని బంధువులైనా సరే మీరు అడగండి. మన ఇంటికి కులదేవత ఉందా అని చెప్పి మీరు అడిగినట్లయితే వాళ్ళు చెప్తారు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ మిథున రాశి వారికి కులదేవత ఉంటుంది. ఆ కులదేవత మీ ఇంటికి ప్రతిరోజు కూడా రాత్రి సమయంలో వచ్చి వెళుతుంది. ఆ అమ్మ మీ నుంచి కొన్ని రకాలైనటువంటి పూజలు, నైవేద్యాలు కోరుకుంటుంది. మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు తీసేయడానికి అమ్మ మీ మంచితనాన్ని చూసి మీ ఇంట్లో అడుగుపెట్టింది. ఎందుకంటే ఈ మిథున రాశి వారికి కోపం ఉన్నప్పటికీ, గబా అరిచే వాళ్ళైనప్పటికీ కూడా వీరి మనస్తత్వం అనేది చాలా మంచిగా ఉంటుందన్నమాట. ఆ మంచితనానికి ఆ దైవం మెచ్చి ఒక ఆశీర్వాదం అనేది పుష్కలంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఆ దేవత స్వయంగా మీ ఇంటికి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. కావాలంటే మీరు రాత్రి సమయంలో సరిగ్గా గమనించినట్లయితే మీకు ఇంటి బయట గజ్జెల శబ్దం అనేది, అంటే ఎవరో నడుస్తున్నట్లుగా పట్టీలు పెట్టుకుని గజ్జెల సౌండ్ వినిపిస్తూ ఉంటున్నది గమనించండి. ఆ గజ్జెల సౌండ్ ఏంటంటే సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారే మీ ఇంటికి, అంటే కులదేవత. ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవత ఉంటుందండి. అంటే అలా మీ ఇంటి కులదేవతను అస్సలు మర్చిపోవద్దు. అట్లా మీ ఇంటి కులదేవతను మీ ఇంటి చుట్టూ తిరుగుతుంది. మీ జీవితంలో మంచి రోజులు తీసుకురావడానికి ఆ అమ్మ ఎప్పుడెప్పుడు తిరుగుతుంది. అప్పటి నుంచి మీకు డబ్బుకు సంబంధించిన సమస్యలు చాలా వరకు తగ్గిపోయిందని చెప్పుకోవచ్చండి. అలాగే అప్పుల సమస్యల గురించి కూడా మీరు బయటపడ్డారు. కుటుంబంలో చాలా వరకు కూడా అంతకుముందు భార్యాభర్తల మధ్య గొడవలు ఉండొచ్చు, కుటుంబంలో కొన్ని మానసిక సమస్యలు ఉండొచ్చు. అవన్నీ కూడా మీకు చాలా వరకు కూడా తగ్గాయని చెప్పుకోవచ్చు. కానీ మీరు తెలియంది ఏంటంటే ఆమెను పట్టించుకోవడం. అంటే మీరు పట్టించుకొని అమ్మకి మీకు చేతనైనంత వరకు, మీ శక్తి వరకు, అంటే ఇంట్లో తీసుకువచ్చిన ఆమె ఫోటో అయినా సరే పెట్టుకోండి. పూజ చేయడం వల్ల కానివ్వండి, ఒక చిన్న దీపారాధన వెలిగించి ఒక అరటిపండు ఏదో ఒక నైవేద్యంగా పెట్టేసి, లేదా ఏదైనా సరే గుడి ఉంటే అమ్మకు సంబంధించింది ఏదైనా సరే గుడి ఉంటే దీపారాధన చేసుకోవడం, కొబ్బరికాయ కొట్టుకోవడం, ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే అమ్మ కూడా శాంతించి మీ మీద, మీ కుటుంబం మీద అసలు ఎప్పుడు కూడా మీకు ఎలాంటి సమస్యలు రాకుండా చూడడానికి అమ్మ సిద్ధంగా ఉంది. కాబట్టి మీకు తెలిస్తే పర్వాలేదు, కానీ తెలియకపోతే మీకు కాస్త సమయం కేటాయించినా సరే మీ పెద్దవాన్ని అడిగి తెలుసుకుని ఆ అమ్మ ఎవరు, మన కులదేవత ఎవరని చెప్పి తెలుసుకుని ఖచ్చితంగా మీరు చేతనైనంత వరకు మీకు పూజలు చేయడం వల్ల ఇక మీకున్నటువంటి సమస్యలు పోవడం చూసి మీరే ఆశ్చర్యపోతారు, చాలా సంబరపడిపోతారు. ఆ అమ్మ మీ ఇంట్లో ఎప్పుడు కూడా తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఇక మిమ్మల్ని ఎలాంటి దుష్టశక్తులు, ఎలాంటి మనుషులు ఎవరు కూడా ఏమీ చేయలేరని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మీరు ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా ఆ అమ్మ గురించి మీరు తెలుసుకునేలా చేయడం వల్ల ఏంటంటే చాలా రకాలుగా అసలు మాకేంటి సమస్యలు అని ఎంతోమంది మనుషులు చెప్పుకున్నా సరే ప్రయోజనం ఉండదు. మీరింకా గుండె ధైర్యంతో తట్టుకుంటారు. అలాంటి ఆ గుండె ధైర్యాన్ని కావనివ్వండి, మీకు వచ్చేటటువంటి గొప్ప ఆలోచనలు కానీ ఇట్లా ప్రతి ఒక్క కష్టం నుంచి, నష్టం నుంచి అన్నిటినీ అమ్మ తప్పిస్తుంది. ఖచ్చితంగా మీ యొక్క కులదేవతను ఖచ్చితంగా తెలుసుకొని ఆమెకు చేయగలిగినంత వరకు మీరు పూజలు చేయడం వల్ల ఇక మీ జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. లక్షలు కాదండి, కోట్లు వచ్చి పడతాయి. అన్నింటికి మించి మనశ్శాంతి, ఆరోగ్యం, ఇంట్లో సంతోషం, ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా రకాలైనటువంటి ప్రమాదాల నుంచి బయటపడడం అన్నీ కూడా జరుగుతాయి. దాన్ని మీరు చూసుకొని మీరు చాలా సంతోషపడతారు. పాపాలు, దోషాలు అన్నీ తీసేయడానికి అమ్మ సిద్ధంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా తెలుసుకొని మీ కులదేవతను పూజించినట్లయితే ఇక మీకు తిరుగనేది ఉండదు. కాబట్టి అస్సలు అశ్రద్ధ చేయకుండా ఈ చిన్న పని చేయండి. అలాగే మీ కులదేవత ఎవరనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేసి ఆ అమ్మ పేరు రాసి పెట్టండి. అర్థమైంది కదండి. మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.